సో హాయ్ అండి. సో ఈరోజు గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్లో భాగంగా మెయిన్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఈరోజు మెయిన్ ఆర్టికల్ వచ్చేసి హీలియం గురించి ఇచ్చారండి. సో ఇది గత 2 డేస్ నుంచి చూస్తున్నాం ఈ ఆర్టికల్స్ని. సో ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సో మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ముందుగా ధన్యవాదాలండి. ఓకేనా. సో మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే. సో ముందు ఆర్టికల్స్లోకి వెళ్దాం. సో హీలియం గురించి ఈరోజు ఆర్టికల్ ఇచ్చాడండి. గత 2 డేస్ నుంచి హీలియం గురించి చూస్తున్నాం. సో ఇది దేనికి మనకు ఉపయోగపడుతుందంటే మెయిన్గా సో ఇది మనం చూసుకుంటే మన యూనివర్స్లో ఇది చాలా అరుదుగా లభించేటటువంటిది కాదండి. ఇది చాలా ఎక్కువగా లభిస్తుంది. అంటే సెకండ్ పొజిషన్లో మనకి హీలియం అనేది ఉందండి. కానీ మన ఎర్త్ విత్ రెస్పెక్ట్ టు ఎర్త్ కానీ చూసుకున్నట్లయితే ఈ హీలియం అనేటటువంటి మూలకం అనేది ఎప్పుడైతే హీలియం మూలకం అనేది ఒకవేళ మనం ఇందులోకి తెచ్చినా ఎర్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి తెచ్చినా ఇది ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ని దాటి ఇది బయటకు వెళ్ళిపోతుందండి. సో అంటే ఇది చాలా కష్టమన్నమాట దీన్ని పట్టి ఉంచడం. సో అందుకే ఇప్పుడు ఏంటంటే మన హీలియంలో చాలా టైప్స్ ఉన్నాయి. మనకి హీలియం 3 అంటాము, హీలియం 4 అంటాము. సో చాలా కాంప్లికేటెడ్ మెటీరియల్ అనమాట. సో అందుకే ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అనేసి భవిష్యత్తుకి చాలా ఇంపార్టెంట్ అనేది ఈ ఆర్టికల్ అనేది ఉంటుంది. సో మనం భూమి కానీ తీసుకుంటున్నట్లయితే దీనికి మన భూమికి ఏంటంటే అయస్కాంత క్షేత్ర బలం వల్ల ఏమవుతుందంటే ఈ మెటీరియల్ ఈ హీలియం అనేది ఇక్కడ ఉండడానికి అవకాశం లేదండి. సో పుల్ చేస్తుంది ఎవరు మన భూమి అనేది. అందుకే శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. అలాగే మన చంద్రుడి మీద అయితే ఎక్కువగా ఎక్కడైతే హీలియం అనేది లభిస్తుంది. సో వాళ్ళ యొక్క ప్లాన్స్ ఏంటంటే చంద్రుడి మీదకి ఈ హీలియంని చంద్రుడి మీదకి ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ చేశారు చైనా వాళ్ళైతే ఏంటండి చాలామంది. సో ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏంటి హీలియంని అక్కడి నుంచి అక్కడికి తెచ్చి ఇక్కడ మనం వాడుకోవడానికి ఉపయోగిస్తామన్నమాట. అలాగే దీని యొక్క అప్లికేషన్స్ చూసుకుంటే అన్ని రంగాల్లో దీని అప్లికేషన్స్ అనేవి ఉన్నాయండి హీలియం అనేది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నటువంటి డేటా సర్వీసెస్. సో డేటా సర్వీసెస్ సెంటర్స్ కూడా ఇదే కావాలి. అలాగే క్లౌడ్ సర్వీసెస్కి కానీ కూలింగ్ ప్రాసెస్కి ఇదే కావాలన్నమాట. అలాగే మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నటువంటి ఎంఆర్ఐ స్కాన్స్. సో ఈ ఎంఆర్ఐ స్కాన్స్లో కూడా మనకి ఈ హీలియం 3 అలాగే హీలియం 4 అనేటటువంటి మూలకాన్ని మనం బాగా ఉపయోగిస్తున్నాం. సో ఆ కోవలో కూడా ఇది మనకి ఇంపార్టెంట్ అని చెప్తున్నారు మెయిన్ ఆర్టికల్ వచ్చేసి. సో అలాగే మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇప్పుడు మనం డేటా సెంటర్స్ ఉన్నాయి. సో ఈ డేటా సెంటర్స్లో మనకేంటి హై టెక్నాలజీ అడ్వాన్స్డ్ కంప్యూటర్స్ ఉంటాయి. సో వీటిని మనం చల్లపరచాలన్నమాట. సో ఆ హీట్ని వాటి నుంచి వచ్చేటటువంటి హీట్ని చల్లపరచడానికి మనం ఏం చేస్తామంటే కూలెంట్గా మనం ఈ అట్లీస్ట్ -279 డిగ్రీస్ అనేవి మనకు కావాలన్నమాట. అదే ఈ హీలియం 3ని ఉపయోగించి మనం దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో అలాగే చాలా అనమాట. మన భారతదేశం యొక్క ఇనిషియేటివ్స్ ఏంటి, మన దగ్గర ఏంటంటే ఈ హీలియం అనేది మనం ఏం జనరేట్ చేయట్లేదండి. సో దాదాపు మన దగ్గర 7 నుంచి 10 రోజులు నిల్వలు మాత్రమే ఉంచుతున్నాం. సో ఏదైనా అత్యవసర పరిస్థితి కానీ వచ్చినట్లయితే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం ఈ దిగుమతులు అనేవి ఇప్పుడు ఉత్పత్తి దిశగా మనం సాగాలనేసి ఈ ఆర్టికల్ చెప్తుందండి. అలాగే ఉత్పత్తి పరంగా తీసుకుంటే చాలా ఎవరంటే ఫస్ట్ స్థానంలో అమెరికా ఉందండి. సెకండ్ స్థానంలో మనకి ఖతర్ ఉంది. మూడో స్థానంలో మనకి రష్యా. ఇలా స్థానాలు అనేవి ఆక్రమించాయి. ముఖ్యంగా మనం ఖతర్ తీసుకున్నట్లయితే ఈ ఖతర్ 1/3 వంతు మనకి జనరేట్ చేస్తుంది అనమాట, ఉత్పత్తి అనేది చేస్తుంది. ఎవరు ఈ హీలియం అనమాట. సో భవిష్యత్తులో మనం కూడా బడ్జెట్లో దీనికి కేటాయింపులు చేయాలి. అలాగే ఈ హీలియం 3ని పెంపొందించుకోవడానికి కావలసినటువంటి మార్గాల్ని అన్వేషించాలి అనేటటువంటిది ఈ ఆర్టికల్ అండి. సో ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క ఇదండి. ఓకేనా. సో నెక్స్ట్ ఆర్టికల్ కానీ మనం వెళ్ళినట్లయితే మన నరేంద్ర మోదీ గారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పర్యటనలో ఉన్నారు. సీషెల్స్లో ఉన్నారంటే
సో ఆ భాగంగా ఇదనమాట. ఆయన అక్కడ ఉండేటటువంటి తాబేళ్ళకి ఆహారం అయితే తినిపిస్తున్నారు. సో గత పర్యటన చేసినప్పుడు ఈయనకి ఒక 2 తాబేళ్ళు అయితే ఇచ్చారండి. సో ఒకటి మనకి హైదరాబాద్లో ఉంచారు, ఇంకొకటి మనకి కోల్కత్తాలో ఉంచారనమాట. అది ఈ సీసెల్స్ అనేది ఒక మనకేమంటామంటే ఇది ఒక క్రియాత్మకమైనటువంటి ప్లేస్ అండి. దేనికి? మన అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలకు అయితేనేమి, సో హిందూ మహాసముద్రంలో మనకి ఈ అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడంలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటిది ఏదంటే మనకి ఈ సీసెల్స్ యొక్క కంట్రీ అండి. సో అందుకే 3 రోజుల పర్యటనలో భాగంగా మన మోదీ గారు ఈ సీసెల్స్ని అయితే పర్యటించారు. సో ఇందులో మనకి వ్యూహాత్మక భాగస్వామిగా, అలాగే సముద్రం మీద యువతల మనకి హిందూ మహాసముద్రం తీసుకుంటే ఈ సముద్రం పైన మనకి అన్ని రంగాల్లో కూడా వీళ్ళతో భాగస్వామ్యాలను మనం ఎంఓయు మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ని కుదుర్చుకుంటున్నాం. సో ఆ పాయింట్లో ఇది ఇంపార్టెంట్ అనమాట. అలాగే అక్కడ సీసెల్స్లో మన ప్రధాని రేపు అనేటటువంటి వారు రేపు ఏం చేస్తారంటే అసెంబ్లీ ఉద్దేశించి మనకి ఇక్కడ ప్రయత్నం అయితే చేస్తారండి, మాట్లాడతారు. సో ఆ పాయింట్లో మనకి ఈ సీసెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. సో అలాగే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి అమిత్ షా, హోమ్ శాఖ అయినటువంటి అమిత్ షా గారు ఏంటంటే ఒక కామెంట్ అయితే చేశారండి. దేని గురించి అంటే గాంధీనగర్లో సో భారత్ ట్యాక్సీ. సో ఇది ఆల్రెడీ ప్రీవియస్ బిట్ అండి. భారత్ ట్యాక్సీ అనేటటువంటిది ఏటి పథకం అనేసి భారత్ ట్యాక్సీ ఇది మెయిన్గా దేనికి సంబంధించిందంటే మనకి లైక్ ర్యాపిడో, ఊబర్ అటువంటిది అనమాట. సో ఈ కాస్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఊబర్ అవ్వచ్చు, ర్యాపిడో అవ్వచ్చు. సో సరసమైన ధరలకి ప్రజల వద్దకే పాలన, అలాగే సరసమైన ధరలకి ప్రజలకు అందించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని అనేటటువంటి స్టార్ట్ చేశారండి. అయితే గత 2 ఏళ్ళలో తీసుకుంటే 500కు పైగా మనకి నగరాల్లో ఈ భారత్ ట్యాక్సీ అనేటటువంటిది సేవలు అయితే ఉపయోగించుకుంటున్నారండి. సో రీసెంట్గా వార్తలు నిలిచినటువంటి భారత్ ట్యాక్సీ అనేటటువంటిది దేనికి సంబంధించింది అని అడుగుతాడండి. సో పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి ఒక పథకమా, లేదా ఆరోగ్య అసమానతలను కల్పించడానికి ఇది ఒక పథకమా, లేదా బీపీఎల్ బిలో పావర్టీ లైన్స్ కింద ఉండేటటువంటి వారిని పైకి తేయడానికి ఇది పథకమా, లేదా భారతదేశంలో నగరాల్లో అవ్వచ్చు, గ్రామాల్లో అవ్వచ్చు, వాళ్ళ యొక్క రవాణా వ్యవస్థను తగ్గించడానికి ఉపయోగపడేటటువంటి వ్యవస్థ అని అడుగుతారనమాట. సో ఆ పాయింట్లో మనం దీన్ని చూసుకోవాలండి. ఓకేనా? సో మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏడాదికి 2 పోర్ట్లు పూర్తి చేస్తాము అని అంటున్నారండి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రీసెంట్గా ఏంటంటే 9 పోర్ట్లకు అయితే మనకి అనుమతులు అయితే లభించాయి. ఇవి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. రానున్న రోజుల్లో మనం మొదటి సంవత్సరంలో 2 పోర్ట్లు, తర్వాత సంవత్సరంలో 2 పోర్ట్లు మేము పూర్తి చేస్తాము. తద్వారా ఆంధ్రప్రదేశ్కి లాజిస్టిక్స్ రంగంలో మనకి ఆర్థిక అభివృద్ధికి ఈ పోర్ట్స్ అనేటటువంటి తోడ్పడతాయి అనేటటువంటిది ఈ ఆర్టికల్ అండి. సో మనకి ఇక్కడ చూసుకుంటే వీటి ద్వారా ఏడాదికి మనకి 109 మిలియన్ టన్నుల సరుకు రవాణా అయ్యి తద్వారా ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు అనేవి తగ్గుతాయి. అలాగే మనకి ఆర్థికంగా కూడా మన ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడుతుందని చెప్తున్నారండి. సో రీసెంట్గా చూసుకుంటే మనకి ఏ పోర్ట్స్ అండి అంటే ఇక్కడ చూసుకుంటే శ్రీకాకుళంలో మూలపేట ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, 75%. అలాగే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రామాయపట్నం ఇది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి ఈ 2 పోర్ట్లు తీసుకొస్తాము. అలాగే నెక్స్ట్ ఇయర్లో ఈ 2 పోర్ట్లు కృష్ణా కాకినాడలో తీసుకొస్తాము, ఈ 2 పోర్ట్లు అనేసి అంటున్నారనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే ఎంత ఖర్చు పెట్టాం, 14,447 కోట్లు ఖర్చు చేస్తుంది. అలాగే ఈ 3 పోర్ట్లు బాగానే ఉన్నాయి. ఈ కాకినాడ పోర్టు మాత్రం పీపీపీ విధానంలో చేస్తాము, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో అనేసి చెప్తున్నారనమాట. సో ఇక్కడ మనకు పాయింట్ ఏంటంటే ఏ సమయానికి మనకి శ్రీకాకుళం, అలాగే శ్రీకాకుళంలో ఉన్నటువంటి మూలపేట పోర్టు, అలాగే శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లాలో ఉన్నటువంటి రామాయపట్నం పోర్టు మనకి అందుబాటులోకి వస్తాయని అంటారనమాట. అది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఆ పాయింట్లో మనం మాట్లాడుకోవాలి. ఓకేనా?
వచ్చే ఏడాది నుంచి అయితే మనకి ఈ ఫస్ట్ 2 పోర్ట్లు అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఏదేది నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు, అలాగే శ్రీకాకుళం మూలపేట. సో నెక్స్ట్ ఆర్టికల్ ఇంపార్టెంట్ అండి. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఈ ఆర్టికల్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే బాహుబలికి మరింత బలం. దీన్ని మనం చంద్రయాన్ 3లో కూడా ఓడామండి, ఈ వాహక నౌకని. ఇదే మనకి LVM-3 లైట్ వెహికల్ మోటార్ వెహికల్ అనమాట. సో ఇది శాటిలైట్స్ని అంతరిక్షంలోకి తీసుకుపోయేగలిగేటువంటి ఒక వాహక నౌక, ఓకేనా, LV-3. సో ఇందులో మనం ఏం చేస్తున్నామంటే ఇంతవరకు మనం L110 అటువంటి ఇంజన్ ఓడుతున్నాం. సో దీనికి బదులు మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే SC-120 ఇంజన్కి మారుతున్నాము అని చెప్తున్నారనమాట ఇస్రో వాళ్ళు. సో ఏంటి SC-120 అంటే సెమీ క్రయోజెనిక్ ఇంజన్, దీనికి మేము మారుతున్నాము అని చెప్తున్నారనమాట. సో ఇంతవరకు దీని సామర్థ్యం ఎంత ఉండేదంటే 169 టన్నులు మాత్రమే ఉండేదన్నమాట. శక్తి సామర్థ్యం ఇంత మాత్రమే తీసుకెళ్ళగలదు. ఇప్పుడు రీసెంట్గా సెమీ క్రయోజెనిక్ ఇంజిన్కి మారడం వల్ల ఏంటంటే దాదాపు మేము 200 టన్నుల వరకు మేము శక్తిని ఉత్పత్తి చేయొచ్చు. తద్వారా ఎంతవరకు ఉండేటటువంటి మన కెపాసిటీ 4000 ఉండేది మన కెపాసిటీ మోయగలిగే అంటే వస్తువులు అనమాట. ఆ శాటిలైట్లో పెట్టి ఈ వాహక నౌకలో మనం విడిచిపెట్టవచ్చు. అటువంటిది ఇప్పుడు 5000కి పెంచుకోగలిగామనేసి చెప్తుందనమాట, ఓకేనా. ఇంతవరకు 4000 టన్నులున్న ఉపగ్రహాలను మోసుకెళ్ళగలదు. ఇప్పుడు ఈ ఇంజిన్ సహాయంతో ఏంటంటే 5000 టన్నుల దాకా మనం అంతరిక్షంలోకి మనం వెళ్ళొచ్చు అనేసి చెప్తున్నారనమాట. అది ఈ క్రయోజెనిక్ యొక్క క్రయోజెనిక్ ఇంజిన్ యొక్క ప్రత్యేకత అండి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఇందులో ఏం చేస్తామంటే రాకెట్ ఎలా ఉందంటే మన ఈ వాహక నౌక అంటే 3 స్టేజెస్ ఉంటాయన్నమాట. సాలిడ్ స్టేటు, లిక్విడ్ స్టేటు, గ్యాసియస్ స్టేట్. సో ఒక్కొక్క స్టేట్ని మండించుకుంటూ లాస్ట్కి మనం ఇలా మంటలు అనేవి వస్తాయన్నమాట. సో ఇది ఇంపార్టెంట్ మనకి. సో ఇందులో మనం ఏంటంటే సెకండ్ స్టేజ్లో ఈ ర్యాకెట్కి ఏం చేస్తామంటే అది మండించడానికి మనకి ఉపయోగపడుతుంది అనమాట. నార్మల్గా అయితే మనం ఏం చేస్తామంటే ద్రవ హైడ్రోజన్ని, ఆక్సిజన్ని ఉపయోగిస్తాం. ఈ రెండు లిక్విడ్ స్టేట్లో ఉంటాయి, ఓకేనా. అయితే ఈ లిక్విడ్ స్టేట్లో ఈ వాహక నౌకలో పెట్టడం అనేది కాంప్లికేటెడ్ ఇష్యూ అనమాట. సో ఈ ద్రవ హైడ్రోజన్ అవ్వచ్చు, ఆక్సిజన్ అవ్వచ్చు, ఇది లిక్విడ్ స్టేట్లో పెట్టడానికి చాలా కండిషన్ అనేది కష్టంగా ఉంటుంది. అందుకే మనం ఏం చేసామంటే దీనికి బదులు ఈ SC-120 అటువంటి ఇంజిన్ని దీనిలోకి తీసుకొచ్చామన్నమాట ఆచరణలోకి. సో ఇంజిన్ తీసుకురావడం వల్ల ఇందులో ఏం చేస్తామంటే ఇందులో మనం యూజ్ చేసేది ఏంటంటే ఆక్సిజన్ని. సో ఈ ఆక్సిజన్ని మనం ఏం చేస్తామంటే ఆక్సిడైజర్గా మారుస్తామన్నమాట. సో ఇది కూడా లిక్విడ్ స్టేట్లోనే ఉంటుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఈ SC-120కి మనం ఎక్కువగా శక్తిని ఉత్పత్తి చేయొచ్చు. సో ఇది మన టార్గెట్ అనమాట. సో అందుకే మేము బాహుబలికి మరింత బలం అని ఈ ఆర్టికల్ అనమాట. ఏంటా బలం? ఈ వాహక నౌక ఏదైతే ఉందో ఈ LV-3కి మనకి ఇంజిన్ మార్చామన్నమాట. SC-120 కింద మార్చాం. అదే ఇప్పుడు మనకి పెద్ద బలం అని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వాయు కాలుష్యంతో గ్లోబల్ డిమ్మింగ్. సో ఏం లేదండి. సో ఇప్పుడు ఏంటంటే భారతదేశంలో ఎక్కువగా మనం పొల్యూటెడ్ కంట్రీస్లో నెంబర్ 1 స్థానంలో మన ఢిల్లీ ఉంది. సో అలాగే పర్టిక్యులేట్ మ్యాటర్స్ 2.5 అయితేనేమి, పర్టిక్యులేట్ మ్యాటర్స్ 10 అయితేనేమి మనకి భూ వాతావరణంలో ముఖ్యంగా మన ఢిల్లీలో ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో దీన్ని మనం తగ్గించగలగాలి. సో వీటి వల్ల ఏమవుతుందంటే సోలార్ ప్యానల్స్ అనేవి కరెక్ట్గా హీట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాయి అని NGRI, ఇదేంటంటే జాతీయ, ఇది మనకి ఇంపార్టెంట్ అండి, ఓకేనా. ఈ సంస్థ అనేటటువంటిది ఇంపార్టెంట్ అనమాట. ఏంటిది? జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ, NGRI, ఓకేనా. సో ఈ సంస్థ అనేటటువంటిది చెప్తున్నది అనమాట. సో దాని గురించి మనం ఏం చేయాలి? పొల్యూటెంట్స్ని తగ్గించుకోగలగాలి, ఎలక్ట్రిక్ వెహికల్స్కి మారాలి, ఓకేనా. కన్వెన్షనల్ ఎనర్జీస్ నుంచి మనము నాన్ కన్వెన్షనల్ ఎనర్జీకి మారాలి. రెన్యూబుల్ రీసోర్స్ని ఎక్కువగా వాడుకోవాలి. సోలార్ నుంచి, విండ్ నుంచి,
ఆ, అలాగే హైడ్రో నుంచి, అలాగే న్యూక్లియర్ ఎనర్జీ నుంచి ఈ శక్తి వనరులకు మారాలి. తద్వారా ఏమవుతుందంటే వాయు కాలుష్యం తగ్గి మనకి కరెక్ట్గా మనం ఈ సూర్యుడి నుంచి వచ్చేటటువంటి సూర్యకిరణాన్ని ఈ సోలార్ సెల్స్లో ఉండేటటువంటి ఫోటోవాల్టిక్ సెల్స్ బాగా స్టోర్ చేసుకొని ఇది మనకి ఎనర్జీ ఇస్తుంది అని చెప్తున్నారనమాట. ఇది ఈ ఆర్టికల్. సో నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే మనకి సంజీవని ఒక గేమ్ చేంజర్ అండి. ఓకేనా. సో ఏం చెప్తుందంటే ఈ ఆర్టికల్ మనకి రీసెంట్గా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే వెలిగొండ ప్రాజెక్టుకి వెళ్ళారు. సో అక్కడ కాలువ పనులు చూశారనమాట. సో వాటితో పాటు నెక్స్ట్ ఏం చేశారంటే ప్రసంగించారు. ఆ ప్రసంగంలో ఏం చేశారంటే ఒంగోలులో సో సంజీవని మేము ఒక యాప్ అనేది తీసుకొస్తున్నాము. సో ఇదేంటంటే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే పిహెచ్సి నుంచి జిల్లా ఆసుపత్రి వరకు, అలాగే సూపర్ స్పెషాలిటీ, సో అన్ని హాస్పిటల్ని కూడా డిజిటలైజేషన్ చేస్తున్నాము. సో ఇటువంటి ఒక క్లిక్తో మీరు అంత సమాచారాన్ని ఒక దగ్గరే మీరు పొందొచ్చు అని చెప్తున్నారనమాట. సో ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని అయితే మేము అందుబాటులోకి తెస్తున్నామని కూడా చెప్తున్నారనమాట. గిద్దలూరులో ఆయన ప్రసంగిస్తున్నారనమాట. దీనివల్ల మనకేమవుతుందంటే ఇది ఒక చాలా వేగవంతమైనటువంటి ఉత్తమ సేవలు అందించేటటువంటి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అని చెప్తున్నారనమాట. సో ఆ వైద్య రంగంలో ఉండేటటువంటి అన్ని విభాగాలని కూడా ఇక్కడికే తెస్తామన్నమాట అని నేను చెప్తున్నారనమాట. సో ఇది ఒక మంచి గేమ్ చేంజర్ అవడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో అది ఈరోజు ఆర్టికల్స్ అండి. ఓకేనా. ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ధన్యవాదాలండి. ఓకేనా. సో మనం ఇండియన్ హిస్టరీ సిరీస్ కూడా స్టార్ట్ చేసాం ప్రిలిమ్స్లో భాగంగా. సో ఆ ప్లేలిస్ట్లు కూడా ఒకసారి చూడండి. ఓకేనా. థ్యాంక్ యూ.